హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. కరములు
దినము కాచితివి. అక్షయుడా ప్రేమతో ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమతో ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో కృపా సత్య సంపూర్ణ ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. సుందరుడవు నీవు, అపరంజి పాదము అగ్ని నేత్రము కలిగిన వాడవు. మహామహిమతో సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. స్తుతుల సింహాసనం నీకు సమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా.
చేయని పరియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని నా ప్రేమను సిలువను నాకై చూపితివే ఎవరు చేయని పరియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలు నాకై చూపితివే నీ రుణము నే తీర్చగలను ఏమిచ్చి నిన్ను కొనియాడెదను నీ రుణము నే తీర్చగలను ఏమిచ్చి నిన్ను కొనియాడెదను జీవిత కాలమంతా నీకిచ్చిన తీరునా నాకున్న సర్వస్వము అర్పించిన తీరునా యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలు నాకై చూపితివే మాంసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను బాధ్యత కలిగి తండ్రి అయినా మోయలేదు పాపకారము నవమాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నను బాధ్యత కలిగిన తండ్రి అయిన మోయలేదు పాపకారము ధనులైన దరిద్రులైన రాజులైన యాజకులైన ఈ పేరులేక పాపము చేసింది పైన నీ ప్రాణము నిలిచితివే ఈ పేరులేక పాపము చేసింది పైన నీ ప్రాణము నిలిచితివే యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలు నాకై చూపితివే. థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్ పాడలేకపోతున్నాను, ఎమోషన్ అవ్వలేకుండా నేను తెలియకుండా ఎమోషన్ అయిపోతున్నాను. ఎక్కువ శాతం ఉంది. దేవుని నమ్మకం మహిమ కలిగాక ఆయన చేసిన మన పట్ల త్యాగాన్ని పెట్టి మరొకసారి కృతజ్ఞత చెల్లించుకుందాం. దేవుని నమ్మకం. రెండోది ఏంటంటే
జ్యోతి ఊరు వెళ్ళింది కదా, వాళ్ళ అమ్మగారు బాగాలేదు చెప్పేసి యాక్చువల్లీ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే చనిపోతుందని ఆలోచనతో చూపుగా చూసుకోవాలని ఉద్దేశంతో వెళ్ళిందనమాట. తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ లెగ్స్ కూర్చుని మాట్లాడుతుంటారు. హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై జీసస్. దేవుడు నామమునకు మహిమ. లేరయ్యా నీ ఒంటరి దానయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఎవరు లేరయ్యా నీ ఒంటరి దానయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఈ పోరాటం సమసబోయి వెన్నడయా నీ సన్నిధిని చేరి ఎప్పుడయా. ఈ పోరాటం సమసబోయి వెన్నడయా నీ సన్నిధిని చేరి ఎప్పుడయా. ఎవరు లేరయ్యా నీ ఒంటరి దానయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. అమృతమంటే అమ్మ ప్రేమను నేను పొందలేదు, భర్త అనురాగానికి నేను చేరలేదు. అమృతమంటే అమ్మ ప్రేమను నేను పొందలేదు, భర్త అనురాగానికి నేను చేరలేదు. కన్నబెలే శత్రువుకై నన్ను వేధిస్తున్నారు, నా బంధువులే విరోధులై నన్ను పీడిస్తున్నారు. కనికరించుకైనా నా కడవందుకోవయ్యా, కనికరించుకైనా నా కడవందుకోవయ్యా. ఎవరు లేరయ్యా నే ఒంటరి దానయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఈ పోరాటం సమసబోయి వెన్నడయా నీ సన్నిధినే చేరి వెన్నడయా. ఈ పోరాటం సమసబోయి వెన్నడయా నీ సన్నిధినే చేరి ఎప్పుడయా. అమృతమంటే అమ్మ ప్రేమను నేను పొందలేదు, భర్త అనురాగానికి నేను చేరలేదు. అన్న బిడ్డలే శత్రువుగా నన్ను వేధిస్తున్నారు, నా బంధువులే విరోధిగా నన్ను పీడిస్తున్నారు. కనికరించుకైనా నా కడవందుకోవయ్యా, కనికరించుకైనా నా కడవందుకోవయ్యా. ఎవరు లేరయ్యా నీ ఒంటరి దానయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఈ పోరాటం సమసబోయి వెన్నడయా నీ సన్నిధినే చేరి ఎప్పుడయా. ఈ పోరాటం సమసబోయి వెన్నడయా నీ సన్నిధినే చేరి ఎప్పుడయా. అమృతమంటే అమ్మ ప్రేమను నేను పొందలేదు, భర్త అనురాగానికి నేను చేరలేదు. కన్న బిడ్డలే శత్రువుగా నన్ను వేధిస్తున్నారు, నా కొరకై దుఃఖముతో కంటికి కునకై కరువైపోయింది. కనికరించుకైనా నా కడవందుకోవయ్యా. హల్లెలూయా. కీర్తనలు 112.
112. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడదు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులను చీకటిలో వెలుగుతున్నారు. వారు కరుణాకటాక్షణ వాత్సల్యతను నీతి గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివాడు ఎప్పుడూ కలిగించబడదు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండదు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జరిగడు. వాని మనస్సు స్థిరముగా ఉండటం, తన శత్రువుల విషయమై తన కోరికను నెరవేరే వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అందరం కలిసి చదువుకున్నాం. బట్టి హీనులు దాన్ని చూసి సిద్ధపడదు. వారు పండ్ల కొరకు చూసి క్షమించిపోదు. భక్తిహీనుల ఆశ భంగమైపోదు. ఆమె దయచేసి కూర్చున్నా అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. గత పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు ఆయన రెక్కలు నేను ఎంతగానో బలపరిచాడు. మరి గడిచిన ఈ 10 నెలల్లో కూడా ఎంతగానో కాచి కాపాడాడు దేవుడు. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ శారీరకంగానే కానీ మానసికంగా ఎంతగానో బలహీన పడినప్పుడు దేవుడు ప్రతిదినము మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నాడండి. అనేకమైన ప్రయాణాల్లో మరి నాకు ఇచ్చిన కుమారుల సేవలో కూడా ఎంత ప్రయాణాలు క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. మరి నామాన్ని బట్టి దేవుని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఈ యూనిట్కి రావడమే మాకు చాలా గొప్ప అని చెప్పుకోవాలి. నిజంగా ప్రార్థించిన రీతిగా దేవుడు ఈ యూనిట్కి మమ్మల్ని తీసుకుని వచ్చాడండి. అలాగే 3 నెలలు అయితే మేము బయట ఉన్నాము. కానీ బయట ఉన్నప్పుడు క్వార్టర్స్లో రావడానికి నేను ఇష్టపడలేదు. అయినా క్వార్టర్ ఇచ్చారు కదా అని చెప్పి మేము రావటం జరిగిందండి. పొద్దున్న వచ్చేటప్పుడు కూడా నాకు ఆలోచన, ఎందుకంటే దేవుడు నిజంగా మనం ఒకటి ఆలోచిస్తే దేవుడు ఇంకో తలంపులు మన పట్ల నెరవేరుస్తాడనని నిజంగా ఈ సన్నిధిలో ఈ విధంగా పాటలు పాడడానికి నిజంగా ప్రార్థన కూడా చేయడం రాదండి నాకు. ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టుకుని పాట పాడడానికి కూడా ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఆత్మీయ సహోదరులు బిడ్డలు నాకు ఇచ్చిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా భర్త కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు. ఇక మీదట కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ముందు ఈ విధంగానే ఎక్కడైనా సరే దేవుని సేవలు వాడబడాలని ప్రార్థిస్తున్నామండి. అనేకుల కొరకు ప్రార్థించే ధన్యత భాగ్యాన్ని మీరు ఆయన మాకు ఇచ్చాడు. అదే మా బాధ్యత అనుకుని ప్రతి దినము ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూనే ఉంటాము. అటు ధన్యతనిచ్చిన యేసయ్యకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరన్నా ఉన్నట్లయితే ముందుకు వచ్చి కాచి కాపాడి మన జీవితంలో మరొక వారాన్ని ప్రసాదించాడు. అలాగే నెలను కూడా నూతన నెల ఇంకో నెల మన జీవితంలో ప్రసాదించాడు. ఎందుకంటున్నారంటే ఈ మాటలో అనేక మంది అనేక విధాలు నశించిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి, జీవితాలు ఏ విధంగా ఇప్పుడు ముగిసిపోతుందో తెలియట్లేదు. అటువంటి స్థితిలో నుంచి దేవుడు మనకి ఈ సన్నిధిలో కూర్చోడానికి ఈ యోగ్యత మనకు కలిగించింది. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. మనం అనుకోవచ్చు మనం వచ్చింది 4 ఉన్నాము, 10 మంది ఉన్నాము, 20 మంది ఉన్నాము, 2 ఉన్నాము, 1 ఉన్నాం. కాదు, మన కోసం మనం వస్తున్నాం చర్చికి. ఎంతమంది వస్తున్నారు అనేది కాదు మనకు కావాల్సింది. మనం ఏ విధంగా మనం బలపడ్డాము, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఈ సంఘం ఎలా నడిపింప జరుగుతుంది, అది మనకు ఇంపార్టెంట్. దేవుడికి నేను అనుకుంటున్నాను మనకి కావాల్సిన సమృద్ధిగా ఇచ్చాడు, ఏం కొదువు లేకుండా. ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన పనులు ఉన్నారు మన దాంట్లో. మంచి దేవుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, అలాగే మంచిగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మంచిగా మ్యూజిషియన్స్ ఉన్నారు. ఉన్నది చిన్నది సంఘమే, తక్కువ మంది ఉన్నారు. అయినప్పుడు కూడా కావలసిన ప్రతి వనరులు దేవుడు మనకి సమకూర్చి పెట్టాడు. హల్లెలూయా. అలాగే పాస్టర్ గారు లాస్ట్ టైం వచ్చి చెప్పారు, ఈ సంఘంకి పెద్దదవుతుంది, అభివృద్ధి చెందుతుంది చెప్పారు. ఆశ కలిగి ఉందాం మనం. దేవుడు మన అక్కర్లను తీర్చేవాడు. దానికి ఏదైతే అవసరం అనుకుంటాడో ఆ సమయంలో పక్కా నెరవేరుస్తాడు దేవుడు. అది దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా సాక్షిగా నిలబడడానికి
ట్రై చేయండి. అయితే దేవుడు నాకు ఏం చేయలేదు కదా, లేకపోతే నేను ఏం చెప్పబోతున్నది అమ్మ అవసరం లేదు. గతించిన వారం అంతయు నన్ను కాచి కాపాడి దేవుడు ఈ సన్నిధి తీసుకొచ్చాడు. నేను సిస్టర్ నిజంగా నేను అప్రిషియేట్ చేస్తాను సిస్టర్, ఎందుకంటే ప్రతి వారం కూడా సిస్టర్ సాక్షిని చెప్తారు. ఎందుకంటే సాక్షిగా వాడుకోవడాలి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఏంటంటే కొత్తోళ్ళు రావాలి ఎక్కడి నుంచి రాదు. మనకు మనం మోటివేట్ చేసుకుంటూ పక్కోళ్ళకి చెప్పడానికి గురించి ట్రై చేస్తుంటుంటే కంపల్సరీ వస్తారు. వాళ్ళు వస్తేనే కదా మన కొత్త సంఘంలో నిండి ఎవరైనా సరే. క్రిస్టియన్స్ మన సిఎస్ఎఫ్లో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కొంతమందికి ఏంటంటే మొక్కమాటం కొద్ది రాలేకపోవచ్చు, కొంతమంది తెలియక రాలేకపోవచ్చు, కొంతమంది వేరే వేరే ప్రాబ్లమ్స్ రాలేకపోవచ్చు. ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఎప్పుడులాగే ప్రార్థన చేద్దాం. వెల్కమ్ బ్రదర్, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బాబూజీ బ్రదర్. నిజంగా ఫ్రైడే రోజు నైట్ అనుకుంటున్నాను అనమాట. మీకోసం ఏంటంటే మా ఆవిడ చెప్పింది, ఇంటికి వచ్చిన తర్వాత ఆ మనీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పాటలు చాలా బాగా పాడుతున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. చాలా అవునా, మరి ఇంత బాగా చేస్తుంటే మరి చర్చకి ఎందుకు రావట్లేదు చెప్పేసి అడిగి మా ఆవిడతోటే. మరి ఏమో తెలియదు, మొక్కపాటు పడుతున్నాడేమో అని చెప్పేసి అనుకుంటే సిస్టర్తో ఆ రోజు ఫ్రైడే రోజు సిస్టర్తో అదే మాట్లాడడం. ఏముందమ్మా, మన ముందు కుటుంబంలో అన్న చెల్లెళ్ళగా మనం వెళ్ళిపోతున్నాం కదా, దీంట్లో కొత్త వాళ్ళు బయట వాళ్ళు ఎవరికైనా సిగ్గుపడడానికి ఏమీ లేదు. రెండోది దేవుని కోసం తెలియని అంటే వేరే విధంగా అనుకుంటుంది, దేవుని కోసం తెలిసిన బ్రదర్ కూడా రావడానికి ప్రాబ్లం ఏంటి, అవసరమైతే మేమన్నా మాట్లాడతాం చెప్పి అంటే లేదు బ్రదర్ నేను చెప్తాను, మా ఆయన చెప్తాను చెప్పేసి అనుకో. హల్లెలూయా. మీరు డ్యూటీ ఉంది కదా అని చెప్పేసి అనుకోవద్దు. డ్యూటీ టైంలో డ్యూటీ చేసుకుని అందరూ మనం డ్యూటీ చేసుకునే వాళ్ళమే. మన డ్యూటీలు మనం చేసుకుంటూ దాన్ని మన టైం మిగిలిన టైం ఏమంటే దేవుని సన్నిధిలో సమయానికి రావడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన మధ్య ఒక 2 రిక్వెస్ట్లు ఉన్నాయి ప్రార్థన గురించి. దేవుని నామానికి వందనాలండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు కూడా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మొన్న మరి బుధవారం రోజునండి నేనండి పెడదామంటే కూడికి పెడదామని అంటున్నారండి. మరి మా హస్బెండ్ చెప్తే పెడతాను అంటున్నారండి. దీపావళి పోయాక అని అంటున్నారండి. సరే దేవుడి చిత్తం ఎలాగుందని ఆ బుధవారం రోజునండి మరి ఆ సిస్టర్కి తలాంపిచ్చాడండి. మరి మీ గృహంలో కూడిక సంఘస్థులుగా కూడిక పెట్టాలని నాకు తలాంపు వచ్చిందన్నారండి. సరే సిస్టర్ అంటే మరి మా హస్బెండ్కి కూడా మరండి భోజనాలతోటి మరి అలాగ దర్శనం ఇచ్చాడండి మా హస్బెండ్కి కూడా. మరి దేవుడు ఎంతగానో మా పట్ల ఇంకా మేము దేవుళ్ళు ఎదగాలని, కుటుంబం అంతా ఆరాధించాలని, కుటుంబం అంతా స్తుతించాలని మరి మా పట్ల ఎంతగానో అద్భుత కార్యాలు ఆశ్చర్యకరం చేశారండి. ఇటు రీతిగా ఉన్నామంటే కాలాలు నెలలు సంవత్సరాలు వెలిచినగా కూడా ఎంతగానో దేవుడి చిత్తం అండి. దేవుడి చిత్తం లేనిది ఏది జరగదండి. ఇటు రీతిగా ఉన్నామంటే దేవుడి కృప మా పట్ల ఎంతగానో మేలు కార్యాలు కూడా చేస్తున్నాడు. ఏమి ఇచ్చినా మారు తెలియని విషయంలో కూడా మమ్మల్ని తెలియపరిచి మమ్మల్ని ముందు నడిపిస్తున్నాడండి. మరి తల్లిదండ్రులు కూడా సహాయం అర్థమండి. కానీ ఇంకా మేము దేవుళ్ళ కుటుంబం అంతా వాడబడాలని, మేము దేవుడి సన్నిధిలో ఉండాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మీ ఆశను ఆ దేవుడు త్వరగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సజీవుడు కాబట్టి. ఇప్పుడు మన మధ్య 2 ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయండి. ఒకటి శేఖర్ పోస్టింగ్ గురించి, మరొకటి ఎవరైతే మనకు ప్రతి వారం అది ప్రతి నెల మొదటి వారం బల్లేస్తారో ఆ పాస్టర్ గారు ఈరోజు మలేషియా వెళ్తున్నాడు. ఆయన కూడా ప్రార్థన చేయమని మరి రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి ఈ 2 విషయాల గురించి మరి చెప్పబడిన సాక్ష్యాల గురించి మన మధ్యలో నయమి సిస్టర్ గారు వచ్చి మనకు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవా నీకు వందనాలు. జీవం గల మా తండ్రి నీకు స్తోత్రము తండ్రి. నా గొప్ప దేవుడు అయ్యా, నా గొప్ప రాజువయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన గడిచిన కాలం అంతే నా ప్రభ నీ దయగలిగిన రెక్కల నీడను మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నా తండ్రి నాయన ఇదిగో నీ సన్నిధిలో నా తండ్రి మేము కూడుకుని నిన్ను ఆరాధించే ధన్యత మీరు మా అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రము నాయన. అవును తండ్రి, నువ్వు చేసిన గొప్ప కార్యములు నా తండ్రి మా పట్ల నా తండ్రి నాయన మమ్మల్ని సాక్షిగా నిలబెడతానన్న రాజ్యాన్ని నిలబెట్టావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఇంకా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రము నాయన. ఇంకా గొప్ప సాక్ష్యాలతో నా ప్రభా నాయన నీ సన్నిధిలో మేము నిలబడాలని ప్రతి ఒక్కరు ఆశపడుచున్నాం తండ్రి. ఇదిగో బ్రదర్ చెప్పిన రీతిగా నా ప్రభా ఎవరైతే యూనిట్కి రావాలని ఆశపడుతున్నారో తండ్రి
ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఎవరైతే ఇక్కడే ఉండాలి నాయన, మరి ఇక్కడే ఇంకా కొనసాగాలని ఆశపడుతున్నారు నాయన, ప్రతి ఒక్కరిని మీరు దీవించి అటు విధంగా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధుడా వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన మీరు బలపరచండి, స్థిరపరచండి అయ్యా. గొప్ప సాక్ష్యాలతో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకే నీకు స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి నాయన, వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నాయన బలపరి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకలు పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మరొకసారి తండ్రి నీ నామాన్ని స్తుతించి నీ నామాన్ని ఆరాధించేటువంటి నేను గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రము ఆయన. ఇది కూడా నాయన ఉదయకాల సమయంలో ఆయన ఎక్కడ ఇద్దరు కూడినైనా నీ నామాన్ని స్తుతిస్తారు, నీ నామాన్ని ఆరాధిస్తారు.
వారి మధ్య మీరు ఉండాలని చెప్తున్నారు కాబట్టి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమంతా నీ మందిరంలో నాయన యేసయ్య మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన మిమ్మల్ని ఆరాధిస్తుండగా నాయన యేసయ్య మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం నాయన యేసయ్య. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మహోన్నతుడా మీకు వేలాది స్తుతుల స్తోత్రములు ఆయన, ఆదరణకర్త మీకు వేలాది స్తుతుల స్తోత్రములు ఆయన, అద్వితీయుడా మీకు వేలాది స్తుతుల స్తోత్రములు ఆయన, మహోన్నతుడా మీకు వేలాది స్తుతుల స్తోత్రములు ఆయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా ప్రార్థనని ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన యేసయ్య. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఆయన మీ మందిరానికి వచ్చిన ఆయన మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతుల స్తోత్రములు ఆయన. ఎంతో మంది ఆయన ఈ లోకంలో నాశనమై కూర్చుండగా ఆయన ఈ లోకం నుంచి వేరుపరిచిన ఆయన యేసయ్య కొద్ది మందిగా ఆయన మీ మందిరానికి వచ్చిన ఆయన మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం ఆయన యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆయన అయా మీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపబోతున్నందుకు మీకు స్తోత్రం ఆయన. మీ వస్త్రపు చెడుని మీ మందిరానికి ఆపబోతున్నందుకు మీకు స్తోత్రం ఆయన యేసయ్య. మేము అయా యేసయ్య కాచి ప్రతి కన్నీరు పుట్టుకున్న ఆయన యేసయ్య మీరు దాన్ని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నందుకు మీకు స్తోత్రం. మహోన్నతుడ అయా మరణ కాలంలో మా సంఘాన్ని మీరు వాడుకోబోతున్నందుకు మీకు స్తోత్రం ఆయన. మా సంఘాన్ని అభివృద్ధి పరచబోతున్నందుకు మీకు స్తోత్రం ఆయన. అనేక మంది కొత్త ఆత్మలు మందిరాలకు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రం ఆయన. అయ్యా యేసయ్య మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎవరు ఏ అయ్యా వేదనతో ఆయన ఎవరు ఏ బాధతో వచ్చిండాలో మాకు తెలియదు నాయన యేసయ్య. ప్రతి ఒక్కరి మనసులు మీరు ఎరిగిన వారు నాయన. మహోన్నతుడా ప్రతి ఒక్కరి వేదన మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరి బాధ మీకు తెలుసు కాబట్టి నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించు నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబులు దయచేయమని మనం వేడుకుంటున్నాం నాయన యేసయ్య. మీకు స్తోత్రం నాయన. మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం నాయన యేసయ్య. మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ మీకు వేలాది స్తుతుల స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించేవారు ఆయన తెలుసుకున్నారు. మహోన్నతుడా మీకు వేలాది స్తుతుల స్తోత్రం నాయన యేసయ్య. మీకు వందనాలు ఆయన యేసయ్య. మీకు వేలాది స్తుతుల స్తోత్రం ఆయన. మా కన్నీరు ప్రార్థన ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన యేసయ్య. మీకు స్తోత్రం నాయన. ఏ పాటి జీవితాలు ఆయన మీకు కూడా ఎలాంటి జీవితాలు ఆయన ఈ క్షణం కనిపించి మరో క్షణం మాయమైపోయేటువంటి ఆయన మీకు కూడా ఎలాంటి జీవితం ఆయన యేసయ్య. ఇంకా మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మేము గొప్పతనం ఆయన యేసయ్య. ఇందులో ఏమాత్రం ఆయన మానవులుగా మా గొప్పతనం లేదు ఆయన. మా మీద మీరు చూపిస్తున్న కృపగా మీకు స్తోత్రాలు ఆయన. మా చుట్టూ మీరు వేస్తున్న కంచిగా మీకు స్తోత్రాలు ఆయన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన పేరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటాం ఆయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన నూరంతలుగా ఆయన అయా వెయ్యంతలుగా ఆ కుటుంబాలను ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆ కుటుంబాలను ఆయన ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో మాకు తెలియదు ఆయన యేసయ్య. ప్రతి ఒక్కరి లోటుపాట్లు ఆయన యేసు నామములో తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన. ఇక్కడికి వచ్చిన ఏ బిడ్డ ఆయన ఖాళీగా వెళ్ళకూడదు ఆయన యేసయ్య. ప్రతి ఒక్కరు మీ ఆత్మ చేత నింపబడిన ఆయన. ప్రతి ఒక్కరు ఆయన మీరు స్తుతించిన ఆయన. ప్రతి ఒక్కరు నిన్ను ఆరాధించిన ఆయన. మనస్ఫూర్తిగా ఆయన నిన్ను స్తుతించిన ఆయన. ప్రతి ఒక్కరు మనశ్శాంతిగా ఈ మందిరం నుంచి వెళ్ళాలి ఆయన యేసయ్య. యేసయ్య స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి మీద ఆయన మీ పరిశుద్ధాత్మనైనా కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటాం ఆయన. మహోన్నతుడా మీకు స్తోత్రం ఆయన. అయా యేసయ్య మా పాపాలు క్షమించిన ఆయన. తెలిసి తెలియకనైనా ఇంకను మేము పాపులుగా ఉన్నట్లయితే వాటిని క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన. తండ్రి మీరు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వరకు నాయన అప్పటి వరకు నాయన మేము శుద్ధులుగా ఉండడం సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆయన యేసయ్య. యేసయ్య యేసయ్య మీకు స్తోత్రం నాయన. అయా యేసయ్య మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపుతున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అయా యేసయ్య మీకు స్తోత్రం 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 ఆయన. ప్రతి ఒక్కరు కన్నీటితో ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజులు చూస్తే బాగాలేదు యేసయ్య మీకు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో కన్నీరు కాగొద్దామండి. మనం కాచే ఆ యొక్క ప్రతి కన్నీటి బట్టి దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కన్నీరుతో ప్రార్థన చేద్దామండి. యేసయ్య మీకు స్తోత్రం ఆయన.
దారి తప్పిన నన్ను నీవు విడచి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు విడచి వచ్చి రక్షించితివి. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే అంతము వరకు ఆయన అయ్యా మేము రక్షణలో నిలబడలేము, మమ్మల్ని కాపాడు. ఈ లోకంలో మీరు తప్ప మాకు ఎవరు శరీరంలో రక్షణగా ఉండకు సహాయం ఈ లోకంలో మీరు తప్ప మాకు ఎవరు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా దిగురాజన్న మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. గణపరచుటకు తండ్రి ప్రభు యేసయ్య, నాయన మిమ్మల్ని తండ్రి ప్రభు యేసు బ్రతమాలుకొనుటకు తండ్రి ప్రభు యేసయ్య, ఇటు గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కలిగిస్తుంది తండ్రి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ప్రభు యేసయ్య. అవును ప్రభు యేసయ్య, నీవే మా మంచి కాపరు తండ్రి ప్రభు యేసయ్య. మీరు మమ్మల్ని కాచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్య. అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభు యేసయ్య, అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభు యేసయ్య నశించిపోతున్నారు తండ్రి ప్రభు యేసయ్య. అట్టిగాని రీతిలో తండ్రి ప్రభు యేసయ్య మీరు మమ్మల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి తండ్రి ప్రభు యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్య. సంఘంలో తండ్రి ప్రభు యేసయ్య నూతన ఆత్మను తండ్రి ప్రభు యేసయ్య, నూతన ఆత్మను తండ్రి ప్రభు యేసయ్య, నూతన ఆత్మను తండ్రి ప్రభు యేసయ్య తీసుకుంటాడు తండ్రి ప్రభు యేసయ్య. నన్ను ఏ ఒక్కరు దర్శించడం ఇచ్చిన తండ్రి ప్రభు యేసయ్య, దర్శించిన వారు నేను మేము ఉన్నట్లు తండ్రి ప్రభు యేసయ్య. ఈ సమయంలో తండ్రి ప్రభు యేసయ్య మమ్మల్ని తండ్రి ప్రభు యేసయ్య కాపాడాడు తండ్రి ప్రభు యేసయ్య. మా యొక్క జీవితాన్ని మార్చాడు తండ్రి ప్రభు యేసయ్య, మా యొక్క ఆత్మల్ని మార్చాడు తండ్రి ప్రభు యేసయ్య. దాన్ని మీ పట్ల ఉద్యోగంగా తండ్రి ప్రభు యేసయ్య నడుచుకున్న భాగ్యం మాకు కలుగజేయండి తండ్రి ప్రభు యేసయ్య. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించాడు తండ్రి ప్రభు యేసయ్య. అవును తండ్రి ప్రభు యేసయ్య, నాని నీ సన్నిధికి వచ్చిన ఏ బిడ్డ తండ్రి ప్రభు యేసయ్య ఉట్టి చేతులతో ఏంటంటే మీకు ఇష్టం లేదు తండ్రి ప్రభు యేసయ్య. వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి ప్రభు యేసయ్య మీ యొక్క జీవాహారాన్ని తీసుకున్నటువంటి సహాయం చేయండి తండ్రి ప్రభు యేసయ్య. ప్రతి బిడ్డ తండ్రి ప్రభు యేసయ్య ఏ ఒక్కరు తప్పుకోండి మీకు ఇష్టం ఉన్న తండ్రి ప్రభు యేసయ్య, మీ యొక్క జీవజలాలను తండ్రి ప్రభు యేసయ్య మా యొక్క తప్పుకి తీర్చండి తండ్రి ప్రభు యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్య. పరముఖ్యంగా తండ్రి ప్రభు యేసయ్య ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని తండ్రి ప్రభు యేసయ్య దాన్ని ముట్టాడు తండ్రి ప్రభు, పేరు పేరు దర్శించాడు తండ్రి ప్రభు యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్య. చిన్న కుటుంబం మమ్మల్ని తండ్రి ప్రభు యేసయ్య రేపు పెద్ద కుటుంబంగా తండ్రి ప్రభు యేసయ్య దాన్ని మీరు తీర్చిదిద్దుతారని చెప్పి మీ నమ్మకంలో వెయిట్ చేస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్య. నిజంగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి ప్రభు. ఎందుకంటే తండ్రి ప్రభు యేసయ్య ఈ సంఘంలో ఏదైతే కావాలో అవన్నీ మీరు జరిగిస్తున్నారు తండ్రి ప్రభు యేసయ్య. మంది తక్కువైనప్పుడు తండ్రి ప్రభు యేసయ్య సమయం మాకు సరిపోతుంది తండ్రి ప్రభు యేసయ్య. ప్రభావం మీకే తండ్రి ప్రభు యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. నాన్న క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ విషయంలో క్యాప్ తీసుకున్నాం తండ్రి ప్రభు. ప్రతి బిడ్డ విషయంలో తండ్రి ప్రభు యేసయ్య ప్రతి కుటుంబాన్ని ఇంతవరకు మీరు చూస్తున్నట్టుగా
చెల్లిస్తున్నాను రాజు బ్రదర్ నాయన సుజల సిస్టమ్ తండ్రి ప్రభు వారి కుటుంబం పట్ల మరి ముఖ్యంగా తండ్రి ప్రభు ప్రత్యేకంగా దాన్ని ప్రారంభం చేస్తున్నారు వాకు బిడ్డలు తండ్రి ప్రభు మీ పట్ల తీసుకుని ఇక్కడ డెడికేషన్ తండ్రి ప్రభు నిజంగా తండ్రి ప్రభు మరవలేదు తండ్రి ప్రభు వారిని ఎప్పుడు మీరు మరవని మీరు నడిపించండి ప్రభు ఆ బిడ్డలు నడిపించండి ప్రభు ఎంత మాత్రం వెనకతోటి చూడకూడదు తండ్రి ప్రభు నేను మీరు చూపిన మార్పుకుండా మా బిడ్డలు నడుచుకునే ప్రభు ఉద్యమంతో బలపరచండి ప్రభు మనిషి సిస్టర్ నయోమి సిస్టర్ కుటుంబాల విషయంలో జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు నేను వారి కుటుంబాలు మీరు చేస్తున్న మేలు పెట్టి మీరు ఎట్టి రీతిగా ఆశీర్వదించారు మీరు సహాయంగా ఉండండి అలాగే నేను హార్ట్ అటాక్ తో బాధపడుతున్నాడు తండ్రి ప్రభు నేను తను కూడా దీవించింది అనారోగ్యంతో ప్రతి బిడ్డను తండ్రి ప్రభు ఆరోగ్యం కలిగి తండ్రి ప్రభు సుజీల్ సిస్టర్ విషయంలో జ్ఞాపకిస్తున్నాను తండ్రి ప్రభు నన్ను ఆ బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని పెట్టి తండ్రి ప్రభు వందనాలు తండ్రి ప్రభు ఎందుకంటే తండ్రి ప్రభు ఆ బిడ్డ మా మధ్య లేకపోతే తండ్రి ప్రభు మేమందరూ ఈ సన్నిధికి వచ్చిన వ్యర్థమై తండ్రి ప్రభు అయినను తండ్రి ప్రభు ఆ బిడ్డ ద్వారా తండ్రి ప్రభు మీరు నడిపిస్తున్నటువంటి యొక్క నడుపుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు సుజన్ సిస్టర్కి ఎంత మాత్రం నిరుత్సాహం లేకుండా తండ్రి ప్రభు నాని మీ పట్ల తండ్రి శ్రద్ధ కలిగి తండ్రి ప్రభు అనేకమైన నూతన ఆత్మలను తండ్రి ప్రభు ఆ బిడ్డ ఆ బిడ్డ శక్తిని కలజేయండి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన లోకానుసారమైన ఆలోచనతో తండ్రి ప్రభు ఎవరికి వారు కనపడుకునే విధంగా ఆలోచిస్తున్నట్టు ఈ యొక్క దినాలలో తండ్రి ప్రభు మీ యొక్క మాటలను తండ్రి ప్రభు నాయన సాక్షి రూపంలో వాక్యం రూపంలో ఆ బిడ్డ చెప్పినప్పుడు తండ్రి ప్రభు నిజంగా మా యొక్క హృదయంలో మాటలు మీ విషయంలో మమ్మల్ని చెప్పినట్లుగా ఉన్నట్లుగా తండ్రి ప్రభు మార్చుకుంటే సహాయం చేసినట్టు సహాయం తండ్రి ప్రభు ఏ ఒక్కరూ తండ్రి ప్రభు నశించడం మీకు ఇష్టంగా తండ్రి ప్రభు కొన్ని ఆత్మలు తండ్రి ఈ సంఘానికి వచ్చి అటువంటి బిడ్డలు తండ్రి ప్రభు నేను మీ యొక్క ముట్టడి సమయంలో తండ్రి ప్రభు నిజ దేవునికి గ్రహించేటట్టుగా బిడ్డలు తండ్రి ప్రభు సహాయం చేసి తండ్రి ప్రభు అవును ప్రభు ఇక్కడికి వచ్చేది తండ్రి ప్రభు మిమ్మల్ని మహిమపరచడం మేము వస్తున్నాం కానీ తండ్రి ప్రభు మమ్మల్ని మేము మహిమపరచుకోవడం తండ్రి మేము రావట్లేదు తండ్రి ప్రభు అట్టి ఆలోచన ఎవరికైతే ఉన్నట్లేదు తండ్రి ప్రభు ఈ క్షణంలో ఆ ఆలోచన తోడ్పరచండి తండ్రి ప్రభు నీ పట్ల తండ్రి ప్రభు మేము కృతజ్ఞత కలిగి జీవించేటట్టు తండ్రి ప్రభు లోబడి తత్వాన్ని కలిగేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభు మా అధికారులు తండ్రి ప్రభు మరొకసారి జ్ఞాపకిస్తున్నాం తండ్రి ప్రభు నాయన మనస్ఫూర్తిగా తండ్రి ప్రభు ప్రశాంతంగా తండ్రి ప్రభు ఓపెన్ హృదయంతో తండ్రి ప్రభు మేము ప్రార్థన చేసుకుంటే మాకు ప్రేమను పెట్టి తండ్రి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను చేస్తున్న బిడ్డలు కూడా తనకు సహాయం చేయండి ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి వారికి ఎటువంటి అపశుద్ధి కలగకుండా మంచి ఆరోగ్యాన్ని ప్రభు క్షేమపరంగా తండ్రి వారి ముగించుకున్నట్టుగా ప్రతి బిడ్డకి సహాయం చేస్తాను కోరుకుంటాను తండ్రి ప్రభు ఇంతవరకు వచ్చేసిన ప్రార్థన మీ ఆదిలో ఉంచుకుని తండ్రి ప్రభు ఇక్కడ ప్రతి బిడ్డని తండ్రి ప్రభు ముట్టండి దర్శించండి తండ్రి ప్రభు అలాగే నా ప్రభు నీకు తండ్రి ప్రభు సుజన్ సిస్టర్కి సమయాన్ని అప్పగించబోతున్నాను తండ్రి ప్రభు ఆ బిడ్డ తండ్రి ప్రభు ఏమైతే మెసేజ్ మాకు చెప్తుందో మాకు తెలియదు కదా తండ్రి ప్రభు నిజంగా చెప్తున్నాను తండ్రి ప్రభు సుజన్ సిస్టర్ తండ్రి ప్రభు కానీ మీ యొక్క వాక్యం తండ్రి ప్రభు మీరు ఒక బోరగా వాడుకుని తండ్రి ప్రభు తన నోటి నుంచి వస్తున్న ప్రతి పనులు ప్రతి పలుకు తండ్రి ప్రభు నాయన మా యొక్క హృదయాలు మారేటట్టుగా సహాయం చేస్తారని కోరుతుంది తండ్రి ప్రభు ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పాదాలు చేసుకున్న ప్రభు చేసిన ప్రార్థనలతో తండ్రి ప్రభు తప్పులుంటే మన్నించిన ప్రభు ప్రతి బిడ్డని తండ్రి ప్రభు మీకు మార్గం జీవితం గడిపేటట్టు సహాయం చేస్తారని కోరుకుంటూ నజరేయుడైన క్రీస్తు యేసు నామములో మీకు అడిగి పెట్టుకుని ప్రార్థించిన పరమ తండ్రి థాంక్యూ జీసస్ థాంక్యూ మై లార్డ్ ఈరోజు కొత్తగా వచ్చిన అభిషేక్కి అలాగే బ్రదర్కి మా చర్చి తరఫున మీ అందరికీ స్వాగతం. అందరూ చెప్పండి కొట్టి ప్రతి ఆదివారం కూడా రావాలి.
అలాగే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మా సండే స్కూల్ పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో ఒక 10-15 మినిట్స్ అందుకన్నా ఎక్కువ సమయం పట్టదు. రండి పిల్లలు. My Father, I praise you. One Father of all, I praise you. Mother of our Lord Jesus Christ, I praise you. Father, I praise you. Father, righteous, I praise you. Father, to Israel, I praise you. Father, I praise you. Father, who is going to give his kingdom, I praise you. Praise you, great God, I praise you, God of gods, I praise you, living God, I praise you, loving God, I praise you, God of patience and consolation, I praise you, God of తర్వాత వారికి 2 కొడుకులు పుట్టారు. వారి పేరు కయను, హేబెలు. కయను పెద్దోడు, ఇంకా హేబెలు చిన్నోడు. కయను ఒక రైతు ఫ్రూట్స్ ని పండిస్తూ చేస్తుంది. మరి వారు తమ్ముడు హేబెలు చెప్పాడంట. దాని తర్వాత ఒకరోజు వారిద్దరూ దేవుడికి అర్పణ అర్పిస్తుంటే కయను హేబెలు దేవుడికి వాడ నుంచి మంచి గొర్రెనిచ్చాడు. వాడు అర్పణని దేవుడు అర్పించాడు. అప్పుడు కయను వాడు తోట నుంచి ఫ్రూట్స్ తెస్తే అవి బాగాలేదు. అప్పుడు దేవుడు అవి అర్పించలేదు. అప్పుడు కయనుకి చాలా కోపం వచ్చింది. అప్పుడు దేవుడు అడిగాడు, కయను నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు సరిగ్గా పోతే నీకు చూపిస్తాను, నువ్వు సరిగ్గా చేయకపోతే నీ వెనక పాపం వచ్చిందని. అప్పుడు కయను దేవుడు మాట వినకుండా అప్పుడు కయనుకి ఎక్కువ కోపం వచ్చి కయను హేబెలుకి అన్నాడు, హేబెలు నా తోటని చూపిస్తాను. అప్పుడు కయను వాళ్ళ తోటకి వెళ్తే అనుకోకుండా కయను హేబెలుని చంపేశాడు. అప్పుడు దేవుడు అడిగాడు, కయను నీ తమ్ముడు ఆడున్నాడు. అప్పుడు దేవుడు నాకేం తెలుసు, నేను నా తమ్ముడికి ఒక కాపుడినా అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు అన్నీ తెలుసు, మీ తమ్ముడు రక్తం నాకు మొరపడుతుంది. అప్పుడు దేవుడు కయన్ని శపించాడు. థ్యాంక్ యూ. అందరికీ ప్రేస్తున్నాడు. నా పేరు అనిపించి ఈరోజు నేను నోహా గురించి చెప్పబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో అప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, ఈ ప్రజలతో మరి నా మాట వినట్లేదు, విగ్రహాలందరూ పూజిస్తున్నారని అనుకున్నాడు. అయితే దేవుడు చెప్పాడు, ఇట్లా కాదు, నేను ఒక ఫ్లడ్ పంపిస్తానని చెప్పాడు. అయితే దేవుడు ఒక మంచి వ్యక్తి కనిపించాడు, వాడి పేరే నోహా. దేవుడు ఎప్పుడైతే నోహాతో మాట్లాడుతున్నాడు చెప్పాడు, ఇట్లా నోహా నీకు తెలుసా ప్రజలందరూ నా మాట వినట్లేదు, ఎప్పుడు ఇతను విగ్రహానికి పూజిస్తున్నాడు అట్లా అని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, వెళ్ళి ఒక ఓడ కట్టుకో, నేను ఎప్పుడైతే పంపిస్తాను సంవత్సరం ఉంటాను చెప్పాడు. అప్పుడు నోహా చెప్పాడు, దేవుడా అది నీ తెలియలేదంటే దేవుడు చెప్పాడు, ఇట్లా కాదు, వాళ్ళు ఒకసారి పనిష్మెంట్ పంపిస్తే తెలిసేదని. అప్పుడు నోహా ఓడ కట్టుకుంటున్నాడు. ఓడ కట్టుకుంటుంటే మధ్యలో మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చి హాయ్ నోహా ఎట్టుకున్నాడు. అప్పుడు నోహా చెప్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్ ఎట్టుకున్నారని. దాని తర్వాత మీరు అడిగారు, నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పారు, నేను ఓడ కట్టుకుంటున్నాను అని. వాళ్ళు అడిగారు, ఎందుకు
అప్పుడు నోహ చెప్తున్నాడు, దేవుడు మీ వల్ల ఫ్లడ్ పంపిస్తున్నాడు, అందుకే దేవుడు మనకు గోడ కట్టమని చెప్పారు. అయితే వీళ్ళు చెప్పారు, నీకు పిచ్చి పడిందా, ఇప్పుడేం వర్షాలు పడట్లేదని చెప్పాడు. అయితే నోహ చెప్పాడు, కాదు ఎక్కువ ఏదో ఒక రోజు పడుతుందని చెప్పాడు. అప్పుడు నోహ ఏమో గోపుర గుర్తు కట్టుకుంటున్నాడు. అయితే దేవుడు నోహతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆహారం పెట్టుకో అని ఆహారాన్ని రెడీ చేస్తున్నాడు. అయితే దేవుడు చెప్పాడు నోహతో, జంతువులని ఎలిజబెత్ జకరియా గురించి చెప్పుకున్నాం. మొదటిగా దేవాది దేవునికి వందనాలండి. ఎందుకంటే గడిచిన 10 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ నూతన మాసంలో ఈ విధంగా మనల్ని ప్రవేశపెట్టారు. మన కుటుంబాలతో సహా ఈ మాసంలో ఎంతోమంది చనిపోయారు. గడిచిన మాసంలో నిజంగా మనం ఎంతో గొప్ప ధన్యులము. మనల్ని క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ఆయన రెక్కల కింద కాచి కాపాడి మనల్ని ఈ విధంగా ప్రవేశపెట్టిన సమకూర్చిన ఆ దేవాది దేవునికి కోట్లాది కొలది వందనాలు. ఈ మాసం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని మనం అందరం ప్రార్థించుకుందాం. అలాగే సండే స్కూల్ బిడ్డలకి వీటికి నేను గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను, కానీ నెక్స్ట్ వీక్ ఇస్తాను. పాస్టర్ గారు వస్తారు కాబట్టి పాస్టర్ గారి చేతుల మీద వీరికి గిఫ్ట్లు ఇస్తాను. అందుకే ఈరోజు ఇవ్వలేదు, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు ఇస్తాను, సరేనా? అంటే నెక్స్ట్ వీక్ పాస్టర్ గారు వస్తారు కాబట్టి పాస్టర్ గారి చేతుల మీద ఇస్తాను. తర్వాత సో ఆ విధంగా దేవుడు మన ముందుకు నడిపించినందుకు వందనాలు. లేట్ అయిన తర్వాత బ్రదర్కి నిజంగా వచ్చినందుకు నేను వందనాలు చెప్పాలి. ఇది బ్రదర్ రావడానికి కారణం మొదటిగా సంఘం అంతా ప్రార్థన చేసింది. సిస్టర్ గారికి అసలు ఎంత ఆసక్తి అంటే నా కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధిలో ఉండాలని చాలా ఆసక్తిగా ఆమె ప్రతి మంగళవారం ఎంతో కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉండేది. అలాగే ఈ విధంగా మేము ఆడవాళ్ళందరం కలిసి అట్లా గృహ కుడికిలో కూడుకుని కలిగించాడు. ఏంటంటే నువ్వు వాక్యం చెప్పండి ప్రభా, నేనేం చెప్పాలి, నేను ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదంటే కొన్నేళ్ళ గురించి మాట్లాడని చెప్పేసి ఆ రోజు ప్రభు మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్నేళ్ళ గురించి ఒక 10-15 నిమిషాలు అక్కడ వాక్యం చెప్పారు. బ్రదర్తో ఒకే మాటను మనము బాప్తిజం తీసుకున్న రక్షణ పొందుకున్నాం, ఇలా ఉండకూడదు, దేవుని మందిరానికి రావాలి, నీకు సమయం ఉన్నప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా దేవుని సన్నిధిలోకి వచ్చేది ఎంతో దీవెనకరము ఆశీర్వాదకరం అని చెప్పినప్పుడు ప్రభు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజు ఆ బ్రదర్లో కార్యం జరిగించాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన చిత్తంలో ఉన్నవారు అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపణ కలిగించి ఆయన సన్నిధికి ఆయన నడిపించుకుంటాడు. నిజంగా ఆ రోజు సిస్టర్ గారు అట్లా చెప్పడం, వాళ్ళ కొడుకు జరిగించుకుంటూ మేము వెళ్ళి అక్కడ ప్రార్థించడం, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆయన చిత్తము బట్టి జరిగింది. ఆ బ్రదర్ కూడా అన్నాడు, ఖచ్చితంగా వస్తాను సిస్టర్, నేను ఖచ్చితంగా వస్తాను అన్నాడు. అలాగే ఈరోజు ఆయన దేవునికి ఇచ్చిన మాటను బట్టి ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి ఎంతగానో ప్రభు చూపాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. నిజంగా మనం అందరం కూడా కుటుంబం సమేతంగా ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించాలని ఆయనకి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. అదేవిధంగా ఆ సిస్టర్ గారు కూడా చాలా ఆశ, ఎంత ఆశ అంటే నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని ఆ ఆశను ఆమెను తీర్చాడు. నిజంగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా సత్యమండి. ఆమె యొక్క ఆశను ప్రభు ఈ విధంగా తన కుటుంబం అంతా కలిసి రావడానికి దేవుడు ఎంతగానో ప్రభు చూపాడు. అందుని బట్టి కూడా దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము. గడిచిన వారం మనము జకరియా ఎలిజబెత్ గురించి మనం నేర్చుకున్నాము. సో ఈ రోజు మన వాక్య ధ్యానం ఏంటంటే నికోదేము గురించి మనం ఈరోజు నేర్చుకున్నామంటే యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు. ఇట్లా కొన్ని వచనాలు మనం మాట్లాడుకుంటా వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. ముందుగా అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా లేక పైనుండి జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసుకి ఇట్లదేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మే ఉన్నదని మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును
విసురు. నీవు దాని శబ్దము ఇందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూసిన దానికి సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎట్లా ఎలాగనుందురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో నుండి అనేక ప్రాచీన ప్రతులలో పరలోకంలో నుండి అను మాట విడిచిపెట్టబడి ఉన్నది. మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవని. చాలు చిన్న ప్రార్థన చేసుకుంది. జీవగలిగిన దేవా యేసయ్యానికి వందనాలు, స్తోత్రం నాయన. ప్రభావాలంటే పాటల ద్వారా నాయన ఆరాధనలు మహిమ పొందుతున్నందుకు వందనాలయ్యా. అలాగే వాక్యనైనా వాక్య పరిచయంలోకైనా వెళ్ళవచ్చుగా పరిశుద్ధాత్మ నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడినైనా నన్ను కోరుగా ఉండండి. నా తండ్రి ఈరోజు నాయన ఏం మాట్లాడాలని ప్రభావ మీరు మాట్లాడి మీ మార్గంలో నడిచిన ప్రభావానికి మహిమ తెచ్చేవిడగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచున్నామని ఈ చిన్న మమ్మల్ని రెడీ చేసినాం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ఎవరి గురించి? నికోదేము గురించి మనము నేర్చుకుందాం. నికోదేము తెలుసు కదండి ఎవరు? నికోదేము గురించి ఈ యోహాను సువార్త గ్రంథంలో 3 చోట్ల ఇక్కడ రాయబడి ఉన్నది. అంతకుముందు ఇంకా ఎక్కడ లేదు. ఈ 3 చోట్ల యోహాను సువార్తలోనే రాయబడి ఉన్నదన్నమాట. సో మనం చిన్న స్టోరీ లాగా చెప్పి తర్వాత మనం వార్తలోకి వెళ్దాం. ఈ నికోదేము ఎవరంటే ఈయన యూదుల అధికారి. ఆ తర్వాత ఈయన పరిసయ్యుడండి. ఈయనలో ఉన్న లక్షణాలు ఏంటంటే మొదటిగా యూదుడు, తర్వాత ఈయన పరిసయ్యుడు, తర్వాత ఈయన ధనవంతుడు, 4వది అయిన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అనమాట. సో ఈయనకున్న క్వాలిటీస్ అనమాట. సో ఈయన గురించి మూడు చోట్ల రాయబడి ఉన్నది. మొదటిగా యోహాను సువార్త మనం 3వ అధ్యాయం 1 నుంచి 21 ఈ సందర్భం చూస్తాము. ఈయన చీకట్లో వచ్చి దేవుని కలిసిన సందర్భం అక్కడ చూస్తాము. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు చదివితే కనుక అక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఆయన ఈవినింగ్ సాయంత్రం సమయంలో యేసుప్రభు వారి గురించి కొంతమంది సైనికుల్ని యేసుప్రభు వారి దగ్గరికి పంపిస్తారు. ఆయన పట్టుకొని రండి. యేసుప్రభు దగ్గరికి పంపించినప్పుడు అక్కడ సైనికులు ఆయన బోధన విని ఈయన ఎలా మనం తీసుకెళ్తాము, ఈయన మంచి మాటలు చెప్తున్నాడు, ఈయన తీసుకెళ్ళలేమని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారనమాట. అప్పుడు అక్కడ నికోదేము చెప్తాడు, ఒక మనిషి చూడకుండా అతని వాదన వినకుండా మనకి తీర్పు తీర్చకూడదని యేసయ్య పక్షాన వాదిస్తానమాట. ఫస్ట్ ఏమో చీకట్లో వచ్చి యేసయ్యతో ఈ సంభాషణ అంతా జరుగుతుంది. రెండవది ఏంటంటే యేసయ్య తరపున ఆయన వాదిస్తాడు. మూడవదిలో చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు. అది అక్కడంటే యేసుప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఆయన శిష్యులు కూడా భయపడి ఒకవేళ మమ్మల్ని కూడా ఇలానే బంధిస్తారేమో, మమ్మల్ని కూడా శిక్షిస్తారేమో అని చెప్పేసి ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు అరమధ్య యేసేపని ఆయన ఒక ఆయన వచ్చి ఆయన తీసుకుంటూ యేసుప్రభుని దేహాన్ని తీసుకున్న సందర్భంలో ఈ నికోదేము అంటే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడికి వస్తాడండి. అక్కడికి వచ్చి ఆ మధ్యాహ్న సమయంలో ఎప్పుడైతే యేసుప్రభు చనిపోతారో ఆ మృతదేహాన్ని తీసుకుని ఆ భూస్థాపన కార్యక్రమం అప్పుడు వారి సుగంధ ద్రవ్యాలతో ఆయన భూస్థాపన చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో ఈయన అక్కడ 150 సేర్ల ఆ బోళాన్ని తెచ్చి ఆయన ప్రభుకి సమర్పించినట్టు చూస్తామంట. బోళం అంటే చాలా విలువైనదండి, చాలా కాస్ట్ అంట. అంటే మనం ఈ బోళం ఎక్కడ చూస్తామంటే యేసుప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు తీసుకొస్తారు కదా బంగారు వెండి బోళాన్ని అని. సో ఈ ఈయన కూడా దాని యొక్క ఆ విధంగా ఈ యేసుప్రభు వారికి ఆ బోళం చాలా విలువైందంట. అంటే ఇప్పుడు అంటే 45 కేజీలు ఉంటుందంట రమారాణిగా. సో ఇప్పుడైతే అది కోట్లలో ఉంటుందంట దాని విలువ. సో అంత అంటే ఆయన అంత ధనికుడు అంట ఆయన.
అంత ధనాన్ని వెచ్చించి ఆయన ప్రభుకి భూస్థాపన కార్యక్రమంలో ఆయన చేసినట్లుగా అక్కడ 3వ సందర్భాన్ని మనము చూస్తాము. మొదటిగా చీకట్లో వచ్చి దేవునితో సంభాషణ చేశాడు. తర్వాత ఆయన ఈవినింగ్ టైంలో వచ్చి ఆయన యేసయ్య పక్షముగా వాదించాడు. 3వదిగా ఆయన వెలుగులోకి వచ్చి ఆయన పక్షాన నిలబడి ఆయన భూస్థాపన కార్యక్రమంలో ఆయన బహిరంగంగా దేవుణ్ణి అంగీకరించినట్టుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఇది సందర్భం. సో ఇక్కడ ఏంటంటే ఈ నికోదేము అనే వ్యక్తి, ఈరోజు ఆయన నికోదేము అనే వ్యక్తి ఒక పరిసయ్యుడిగా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఉండి ఆయన చీకట్లో వచ్చి యేసయ్య దగ్గరకు వస్తాడనండి. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, నీవు బోధకుడివి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడివి, నువ్వు బోధకుడివి అని చెప్పేసి అని ఆయన అంటాడు. నీకు దేవుడు సహాయంగా ఉన్నాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఈ ఆశ్చర్య కార్యాలు నువ్వు జరిగిస్తున్నావని ఆయన్ని బోధకుడని సంబోధించి మాట్లాడుతూ ఆయన్ని పొగుడుతూ ఉంటాడు అనమాట. ఆయన పొగుడుతూ ఉన్న సందర్భంలో అప్పుడు యేసుప్రభు వారు ఏం చేయాలి, పొగిడిపోతూ ఉన్నారు కదా, అయ్యో నన్ను పొగుడుతున్నాడని చెప్పేసి ఆయన పొగడతలకి అక్కడ పోలేదు. కానీ యేసుప్రభు వారు అక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించితే కానీ ఆయనకి నిత్య జీవం ఉండదని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, క్రొత్తగా ఎలా జన్మించాలి, ఆల్రెడీ ఒకసారి మేము జన్మించాం కదా, మళ్ళా కొత్తగా ఆల్రెడీ నేను ఇప్పుడు వయసు అయిపోయింది, నాకు ఆల్మోస్ట్ ముసలివాడిని అయిపోయాను, మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించాలి ఏంటి, ఒకసారి జన్మించాను కదా, ఒకసారి జన్మించాను ఆల్రెడీ, మరలా వెళ్ళి నేను తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలి అని యేసు ప్రభువారిని అడుగుతారనమాట. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తారంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే ఆయన ఏదైతే పొదువుగా ఉందో దానిని ఆయన యేసు ప్రభువారికి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి, అప్పుడే నీకు నిత్య జీవం ఉంటుంది, లేకపోతే నువ్వు నరకానికే వెళ్ళిపోతావు అని చెప్పేసి అక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉంటే ఆయన బోధకి ఆశ్చర్యపడతా ఉన్నాడు. అంటే ఈయనకి తెలియదు, ఈయన ధర్మశాస్త్రం అక్కడ దేశకుడే, కానీ ఈ మాటలన్నీ ఆయనకి తెలియదు అనమాట. తెలియదు కాబట్టి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. యేసు ప్రభు మాటలకి ఆయన చాలా ఆశ్చర్యపోతా ఉన్నాడు అనమాట. సో అది అక్కడ జరుగుతున్న సంభాషణ అనమాట. సో ఆ జరుగుతున్న సంభాషణ ఈరోజు మనము ఏం నేర్చుకుందాం, ఈ నికోదేము గురించి మనం ఏం నేర్చుకుందాం ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ 3వ అధ్యాయంలో వచ్చిన యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఈయన యూదులకు అధికారి అండి. యూదుల అధికారి అంటే ఎవరంటే సన్హెడ్రిన్ అనే ఒక సభ ఉంటుందండి. ఆ సభకి 70 మంది సభ్యులు అధికారులుగా ఉంటారు. అంటే హైకోర్టు ఎలాగో ఇప్పుడు హైకోర్టు ఎలాగో అట్లా ఉంటుంది అనమాట. ఆ యూదులకి ఒక సభ లాంటిది అనమాట. అంటే యూదుల పక్షంలో వారు మాట్లాడుతూ ఉంటారు అనమాట, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు అనమాట వారు. సో అలాంటి వారికి ఆ సభలో ఈయన ఒక ముఖ్య సభ్యుడిగా ఉన్నాడు. ఈయన చాలా అసలు ఆ సభ అంటేనే చాలా ఉన్నతమైనది అనమాట. అంటే మంచి జ్ఞానం కలిగిన వారు అక్కడ ఆ సభలో సన్నిహిత సభలో వారు ఒక మెంబర్గా ఉన్నారనమాట. అయితే ఆయన చాలా అధికారం కలిగిన వాడు. రెండోదిగా చూస్తే ఈయన పరిసయ్యుడు అనమాట. పరిసయ్యుడు అంటే ఏమంటారంటే చాలా గరిష్టంగా, అంటే అసలు తూచా తప్పకుండా మనమంట కదా బ్రాహ్మణ్స్ అంటే మేము చాలా నిష్ఠగల ఫ్యామిలీల నుంచి వచ్చామని, అట్లనే ఈ పరిసయ్యుడు కూడా చాలా నిష్ఠగా చాలా గరిష్టంగా ఏదైతే ధర్మశాస్త్రం ఉందో చాలా భక్తిగా పాటించేవారు అనమాట. వాళ్ళు అనుకుంటారు మేమే చాలా నీతిమంతులు, మాకన్నా ఎవరు నీతిమంతులు లేరు అని చెప్పుకునే ఒక పరిసయ్యుడు. మొదటిగా అయిన యూదుల అధికారి, రెండోదిగా అయిన ఎవరట పరిసయ్యుడు. అంటే చాలా చాలా నీతిమంతుడిని, చాలా భక్తి గలవాడిని చెప్పుకునేటువంటి స్వభావం కలిగిన వారు. అందుకని అంటాడు కదా, సుంకరి పరిసయ్యుడు ప్రార్థించినప్పుడు పరిసయ్యుడు ఏమంటాడు, అయ్యా నేను చాలా నీతిమంతుడిని, చాలా భక్తి గలవాడిని, నేను ఉపవాసాలు ఉంటాను, నీకు కానుకలు ఇస్తాను, దశమ భాగాలు ఇస్తాను, ఈ శుక్రవారం కూడా నేను ఉండనని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు కదండి. ఆ విధంగా తనను తాను నీతిమంతులుగా తీర్చుకునేవారు అనమాట. తనను తానే చాలా భక్తిపరులుగా కనపరుచుకునేవారే ఈ పరిసయ్యులు అనమాట. సో ఈ నికోదేము కూడా ఈయన ఒక పరిసయ్యుడు. అదే విధంగా అదే మతం అనే ఒక భక్తిలో ఉంటున్నవాడు అనమాట. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడుగా కూడా ఉన్నాడండి. మనం అదే 3:10 వచనంలో ఉంటుంది ఇక్కడ, యేసు ఇట్లను నీవు ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉంది, వీటిని ఎరుగువా. అంటే ఈయన బోధకుడు కూడా, ఇశ్రాయేలుకి బోధించేవాడు కూడా. మొదటిగా అధికారిగా ఉన్నాడు. ఆ సభలో ఉన్న వారందరి మీద ఆయన అధికారి
అధికారిగా ఉన్నాడు. రెండోదిగా ఈయన పరిసయ్యుడు. మూడోదిగా ఈయన చూస్తే ఈయన ఎలా ఉంటాడ, ఇశ్రాయేలుకు బోధించేవాడుగా. ఏం బోధిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాడుగా. పాత నిబంధన గ్రంథంలో ఆ పంచకాండములు ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఆ ఇశ్రాయేలు ప్రజలకు బోధించేవాడుగా ఉన్నాడనమాట. సో ఇది ఆయనలో ఉన్న ఒక లక్షణం అనమాట. సో అయితే తర్వాత ఆయన ఏం చేశాడంటే సార్ చూద్దాం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఆయన ఎప్పుడు వచ్చాడంట? రాత్రి సమయంలో ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడు. మరి మార్నింగ్ ఎందుకు రాలేదండి? రాత్రి సమయంలో ఎందుకు వచ్చాడంటే ఆయనకున్న అధికారం కానీ ఆయనకున్న ఆ ధనాన్ని కానీ దేన్ని బట్టి కానీ ఆయన మార్నింగ్ టైంలో యేసయ్యను కలవలేకపోయాడు. ఎందుకంటే ఒకవేళ ఆ ధైర్యం ఉండొచ్చు, లేదా యేసు ప్రభువారు మార్నింగ్ అంతా పరిచర్యలో ఆయన బిజీగా ఉండిపోతారు, లేదా రాత్రి పూట ఆయన సమయం ఉంటుంది కాబట్టి ఆ రాత్రి వేళ కలుసుకోవాలనుకున్నాడేమో, లేదా ఒకవేళ నేను పరిచయం కదా ఈయన దగ్గరికి వెళ్తే నేను మరి యూదుల ఈ సభలో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను, వీరికి తెలిస్తే నన్ను ఒకవేళ వెలివేస్తారు అనుకున్నాడేమో తెలియదు. కానీ ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడంట? రాత్రి సమయంలో దేవుణ్ణి కలుసుకోవడానికి ఈయన వచ్చాడు. అంటే ఆయన ఎందుకు కలుసుకోవాలనుకున్నాడంటే ముందుగా మనం చూస్తే కనుక 2వ అధ్యాయంలో చూస్తే ఆయన కానాను విందులో మొట్టమొదటిగా యేసయ్య సూచక్రియ చేశాడు. కానాను పెండ్లి విందులో వీటిని ద్రాక్షారసంగా మార్చాడు గలిలయలో. అక్కడ ఆ గలిలయ నుండి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే అక్కడ యెరూషలేము మందిరంలో వారందరూ రూపాలు మార్చుకుంటున్నారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది, గువ్వలు అమ్ముతున్నారు. అక్కడ అంటే చూడడానికి అంటే దేవుని మందిరంలో జరగని కార్యములు అక్కడ జరుగుతున్న సమయంలో ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వారందరూ కూడా అక్కడ నుంచి తోలేశాడు. కోప్పడి వారందరూ కూడా అక్కడ నెట్టేసిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తామండి. సో ఇవన్నీ కూడా ఈ నికోదేము దగ్గరికి వచ్చినాయండి, విన్నాడు. అంటే యేసు ప్రభువారు ఒక్క సూచక్రియ చేశాడంటే కాదండి, అనేకమైన సూచక్రియలు చేశాడు, అనేకమైన అద్భుత కార్యములు చేశాడు. ఇవన్నీ కూడా ఆయన విని ఉంటాడు. లేదా ఆ సంఘంలో ఆయన ఏదైతే ఆ సభ ఉందో ఆ సభ్యుల్లో కూడా ఈయన గురించి యేసుక్రీస్తు గురించి డిస్కషన్స్ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. కాబట్టి అది ఈయన విన్నాడు. విని అసలు ఏంటి ఇది తెలుసుకోవాలని ఒక ఆసక్తి తనలో కలిగిందండి. ఈయనకి అవసరమే లేదు, ఈయనకి ఒక అధికారం ఉంది, ఈయన మంచి ధనవంతుడు, ఈయన చాలా భక్తిగా యథార్థంగా జీవించేవాడు, నీతిగా జీవించేవాడు. సో యేసయ్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి? ఏమాత్రం కూడా అవసరం లేదండి, అవసరం లేదు. కానీ ఆయన తెలుసుకోవాలి. ఈయన ఎందుకు ఈయన అక్కడ అద్భుతం చేశాడు, మందిరంలో ఈయన చాలా గట్టిగా గద్దించి మాట్లాడాడు. అసలు ఏంటి ఈయన ఎవరు ఏంటని తెలుసుకోవాలని ఆయన రాత్రి పూట ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తామన్నామండి. వచ్చి ఆయన ఏమన్నాడంటే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని బోధకుడా అని పిలుస్తున్నాడు. ముందు బోధకుడా అంటే దేవుని కుమారుడుగా వాళ్ళు అంగీకరించట్లేదు, యేసు ప్రభుని వాడు దేవుని కుమారుడుగా అంగీకరించట్లేదు. కానీ ఇక్కడ మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. 11వ అధ్యాయం ఒకటి 12 అండి. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 1:11 ఉంటుంది. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదండి. చూసారు ఇక్కడ ఆయన యూదులు ఆయన్ని అంగీకరించలేదండి, ఆయన్ని అంగీకరించలేదు. కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు నువ్వు దేవుడు, ఆయన బోధకుడు అని ఆయన్ని పిలుస్తున్నాడు, బోధకుడు అని సంబోధిస్తూ అంటాడు నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు అని చెప్పేసి అంటాడు. నువ్వు దేవుడు నీకు సహాయం చేస్తేనే, దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ ఈ సూచక్రియలు నువ్వు చేయలేకపోతున్నావు అని ఆయన అక్కడ దేవుడిని పొగుడుతూ ఉన్నాడు, దేవుడిని గణపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుడికి తెలుసండి కదా, దేవుడికి సమస్తము తెలిసినవాడు, మన హృదయాంతరంగాన్ని పరిశోధించి పరిశీలించేవాడు. ఈయన చరిత్ర అంతా కూడా దేవునికి తెలుసండి. ఎందుకంటే మన సృష్టికర్త ఆయన కాబట్టి మనకి ఏది అవసరమో ఏది అక్కరో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వచ్చేమో దేవుని కొనియాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుని చేత పంపబడ్డవాడు, నువ్వు చాలా అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు దేవుడికి తోడుగా ఉంటే ఇవన్నీ చేయగలుగుతున్నావు పొగుడుతున్నాడు. కానీ
ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటాడంటే చూడండి, అసలు ఆయన అడిగిన క్వశ్చన్కి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పే సమాధానానికి సంబంధం లేదని ఏమంటాడండి. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు చూడండి, అక్కడ నికోదేమో దేవుని పొగుడుతూ ఉంటే ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించినాడు. అసలు కొత్తగా జన్మించడం అంటే ఏంటో వీళ్ళకి తెలియలేదు. అందుకు నికోదేమో అంటాడు, మా ముసలివాడినైనా మనుషుడు ఎలాగో జన్మింపగలడు అంటే ఆయన యేసు ప్రభు వారు ఒక మామూలుగా చెప్పాడు, కానీ నువ్వు మళ్ళా జన్మించాలని నికోదేముతో అన్నాడా? నికోదేముతో అన్నట్టు లేదు. కానీ ఆయన చెప్తున్నాడు, ఆయన అడిగిన ప్రశ్న వేరు, యేసు ప్రభు వారు చెప్తున్న సమాధానం వేరు. కానీ ఇక్కడ ఆయన అంటాడు, ఈయన తన గురించే మాట్లాడుతున్నట్టు ఈయన నికోదేము ఏమంటాడంటే, ముసలివాడిని కదా నేను, ఆల్రెడీ వృద్ధుడిని అయిపోయాను, మరలా నేను ఎలా జన్మిస్తాను అని చెప్పేసి యేసు ప్రభువారిని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, రెండో వారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయనను అడగగా, ఒకసారి నేను ఆల్రెడీ తల్లి గర్భం నుండి జన్మించేశాను కదయ్యా, మరలా ఏ విధంగా జన్మించాలి అంటే యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వీరేమనుకుంటారంటే మేము చాలా నీతిమంతులము, యథార్థవంతులము, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మాకు చాలా భక్తి ఉంది, మాకు మెస్సయ్య వస్తాడు, మాకు రక్షణ ఇస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు అన్న ఆదేశంలో వీరు ఉన్నారు. కాబట్టి అది గ్రహించి యేసు ప్రభువారు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మిస్తేనే వాడికి నిత్య జీవము, వీళ్ళము మెస్సయ్య మా కోసం వస్తాడు, మాకు విమోచకుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడన్న ఆ భ్రమలో వీరు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారికి తెలుసు. కాబట్టి యేసు ప్రభువారు ఏమంటారంటే, ఒకడు మరలా కొత్తగా జన్మించాలి, అప్పుడే నీకు నిత్య జీవము, లేకపోతే నీకు నిత్య జీవము లేదు. అంతకుముందు మన శుక్రవారం ప్రార్థన మనం నేర్చుకున్నాం. అక్కడ కూడా ఆయన అడుగుతున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అని ఆయన అడిగినప్పుడు, నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి ప్రభా అని ఆయన అడిగినప్పుడు, నిత్య జీవానికి వెళ్ళాలని నువ్వు పరిపూర్ణుడు కావాలి అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం. అలాగే ఈయన కూడా ఏమన్నాడంటే, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు మళ్ళా కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి ప్రభా, నేను ఏం చేయాలి కొత్తగా జన్మించాలి, ఆల్రెడీ నేను ముసలివాడిని అయిపోయాను కదా, మళ్ళా నేను తల్లి గర్భంలోకి ఎట్లా వెళ్తాను అని చెప్పేసి అడిగినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎలా జన్మించాలంట? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలముగా అంటే బాప్తిసం అనుకుంటారు, కానీ బాప్తిసం కాదండి. నీటి మూలముగా అంటే నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఒకసారి మనము తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే పేజ్ నెంబర్ 197 అండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చాలు ఇక్కడ ఏముందండి, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏమిస్తుందంట? నూతన స్వభావం మనకి ఇస్తుందని. ఇక్కడ నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించను అంటే ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ నీటి ద్వారా అనేది అది దేనికి సాదృశ్యం ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. రెండోది ఇంకోటిగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం. చాలు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రతిఫలంగా ఉన్నట్టు సత్యవాక్యం వలన మన తన సంకల్ప ప్రకారము ఆయన సత్య వాక్యము అంటే మీరు దేనికి
సాదృశ్యంగా ఉంది? ఇక్కడ వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళ్తుందో అప్పుడే మనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము జరిగిస్తాడు. తద్వారా మనము రక్షణ పొందుకుంటాము. ఆ రక్షణ ద్వారా మనకి నిత్య జీవం మనము వెళ్ళడానికి అవకాశం ఉందండి. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు, నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలంగా నువ్వు అక్కడ బాప్తిసం తీసుకుంటే జన్మించాలి, కొత్తగా మళ్ళా జన్మించాలి. అంటే మనము బాప్తిసం అంటే అసలు ఏంటంటే, బాప్తిసం దీనికి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి. ఎంగేజ్మెంట్ అయితే వాళ్ళిద్దరు రహస్యంగా, అంటే అందరికీ తెలియదు కానీ కొంతమంది మంది మధ్య వాళ్ళు రింగులు మార్చుకుంటారు. కానీ అదే పెళ్ళి అనుకో, అందరినీ కూడా పిలిచి బహిరంగంగా వాళ్ళు అక్కడ ఒకటొకటి మనము చూస్తాము. ఇక్కడ కూడా మొదటిగా మనం ఏం చేయాలంటే మనలో మారు మనసు అనేది రావాలి. మనలో ఎప్పుడైతే మారు మనసు వస్తుందో అప్పుడు మనము పశ్చాత్తాపడతామండి. పశ్చాత్తాప పడిన తర్వాతే నీవు బాప్తిస్మ యొక్క అనుభవంలోనికి వెళ్తామండి. మొదటిగా మనలో జరగాల్సింది ఏంటంటే మారు మనసు జరగాలి. అంటే ఈ నికోదేములో లేనిది ఏంటంటే మారు మనసు లేదు. ఆయనకు పశ్చాత్తాపం అనేది లేదు. అందుకే ప్రభు అన్నారు, నువ్వు మళ్ళా జన్మించాలి. ఏ విధంగా అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు మళ్ళా జన్మించాలి. కొంతమంది మనం బాప్తిసం తీసుకుంటాము కానీ నిజమైనది బాప్తిసం తీసుకోము. కొంతమంది అంటే ఏదో తీసుకోవాలి. కొంతమంది అడిగామనుకో, ఎందుకు బాప్తిసం తీసుకున్నామంటే నరకానికి వెళ్లకుండా బాప్తిసం తీసుకున్నామంటారు. కానీ అది నిజమైన బాప్తిసం కాదండి. అది నిన్ను నిత్య జీవానికి నడిపించదు. ఎప్పుడు నీవు నిత్య జీవానికి వెళ్తావంటే మనలో మొదటిగా మారు మనసు రావాలండి. మారు మనసు వచ్చినప్పుడు అప్పుడు తర్వాత ఏమైంది, మనలో ఒక పశ్చాత్తాపం వస్తుంది. ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన దోషాల అపరాధములను బట్టి మనలో ఏమొస్తుందండి, పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే నీలో వస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం అక్కడ మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ పాపాలను ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసినప్పుడు నువ్వు తర్వాత ఏం చేస్తావంటే అక్కడ బాప్తిసం తీసుకున్నట్టు అక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో అప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసులు అవుతావు. కానీ ఏదో నామకార్థంగా తీసుకోవాలి, అందరూ తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకున్నాను బాప్తిసం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము నిత్య జీవానికి వెళ్ళదు. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నా సాక్ష్యమే నేను చెప్తానండి. ఎందుకంటే నాకు పిల్లలు లేనప్పుడు, మాకు 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. పిల్లలు లేని సందర్భంలో నేను ఏమన్నాను అనుకున్నానంటే, నాకు పిల్లల్ని ఇస్తే నేను బాప్తిసం తీసుకుంటాను. చూడండి ఎంత అమాయకంగా మనము క్రైస్తవులుగా ఉండి ఎంత అమాయకంగా మనం బ్రతుకుతున్నామో చూడండి. నేను అనుకున్నది ఏంటి, నాకు పిల్లల్ని ఇస్తే కనుక నేను ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటాను. అంటే ఏదైనా మేలు చేస్తే బాప్తిసం తీసుకుంటా అంటే హృదయపూర్వకంగా, అలాగే పశ్చాత్తాపనతో, అంటే నేను పాపిని అని గ్రహించి నేను బాప్తిసం తీసుకోలేదు. కానీ నాకు బిడ్డలు ఇస్తే నేను బాప్తిసం తీసుకుంటానని బాప్తిసం తీసుకోవడం జరిగిందండి. ఆ బాప్తిసం తీసుకున్నాను కానీ నాలో రక్షణ అనేది లేదు. అంటే బాప్తిసం ఏంటంటే అంటే బాప్తిసం తీసుకోవాలంటే ముందు మనసు మారాలి. మనసు మారాలంటే మన పాత జీవితాన్ని మనము విడిచిపెట్టాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఇంతకుముందు కోపం ఉందా దాన్ని విడిచిపెట్టాలి, ఇంతకుముందు సినిమాలు చూసారా దాన్ని విడిచిపెట్టాలి, ఇంతకుముందు బూతులు మాట్లాడావా దాన్ని విడిచిపెట్టాలి, ఇంతకుముందు వ్యభిచారం చేసావా అది విడిచిపెట్టాలి, ఇంతకుముందు దేవునికి అయిష్టంగా ఏదైతే కార్యాలు చేసావో అవన్నీ విడిచిపెట్టి ఒక మారు మనసు అంటే మనసు మారాలి, హృదయము మారాలి. అప్పుడే నువ్వు ఆ రక్షణ ఏదైతే బాప్తిసం ఉందో అంటే అది బహిరంగంగా నేను దేవుని ఒప్పుకుంటున్నాను, బహిరంగంగా నేను దేవునికి సాక్షిగా ఉంటున్నాను, బహిరంగంగా నేను రక్షణ పొందుకుంటున్నాను అనేది గుర్తుగానే ఇది ఒక బాప్తిసం ఉందన్నమాట. సో ఆ విధంగా నేను అలా తీసుకున్నాను. కానీ నా జీవితం మామూలుగానే ఉందండి. అంటే బాప్తిసం తీసుకోవాలంటే సినిమాలు చూడకూడదు అంటే వేషధారణ బయటికి కనిపించే మాత్రమే బాప్తిసం తీసుకున్నాను. సినిమాలకు వెళ్ళకూడదు, బూతులు మాట్లాడకూడదు. సో ఈ విధంగా అంటే ఇక్కడ పరిశైలాగా నా స్వనీతిని నమ్ముకున్నా నేను. అంటే నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా శుద్ధంగా అయిపోయాను, పరిశుద్ధంగా అయిపోయాను, నాలో ఏ పాపం లేదు, చాలా నీతిమంతురాలు నేను అనుకున్నాను. కానీ నిజంగా నాలో రక్షణ కార్యం జరగలేదండి. ఏదో పైకి భక్తిగా వెళ్ళాలి, వస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, ఆరాధన చేసుకుంటున్నాము, బలారాధన చేసుకుంటున్నాము, వస్తున్నాము. కానీ నిజమైన రక్షణ నాకు ఆ అనుభవం నాకు లేదు. మామూలుగానే ఉంటుంది. నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు. నా కుటుంబంలో నా కుటుంబ పరిస్థితుల్లో కూడా ఏ విధమైన మార్పు లేదండి. ఆ విధంగా అట్లా కొనసాగుతున్న సమయంలో ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ చూసి అంటే నిజమైన ఆ పశ్చాత్తాపం ఉంటే కృతజ్ఞత ఉంటుంది. ఏదో నార్మల్గా పిల్లలు ఏదో దేవుడు బహుమానం ఇచ్చాడు కాబట్టి తీసుకున్న దానికి
దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. సో ఆ విధంగా నేనేమనుకున్నాను, నేను చాలా భక్తుకుంటున్నాను కదా, నీతిగా యథార్థంగా ఉంటాను కదా, నా దేవుడు నా జీవితంలో ఎందుకు మేలు చేయట్లేదు అని ఆలోచించుకుంటున్నాను. కానీ నిజంగా నేను రక్షణ పొందుకోలేదని నాకు గ్రహింపు లేకుండా నేను దేవుని మీద అంటే దేవునికి ప్రార్థన చేయకూడదు, బైబిల్ చదవకూడదు అనే ధ్యాసలోకి నేను వెళ్ళిపోయిన పరిస్థితిలో నేను ఇంకా లోకానుసారంగా జీవించాలని లోకస్తులతో కలిసిపోవడం జరిగింది. లోకస్తులతో కలిసిపోవడం జరిగినప్పుడు ఇంటికి కరోనా రావడం, ఆ తర్వాత మేమందరం కరోనాకు బాగా ఇదైపోవడం, చాలా ప్రాణ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ నేను చాలా అప్పుడు కూడా నేను నిజమైన రక్షణ లేదని చూడండి, అప్పుడు కూడా నా భర్తను బ్రతికించు, నీకు సాక్షిగా ఉంటాను అన్నానే కానీ నేను నిజంగా పాపిని ఆ రోజు నేను ఒప్పుకోలేదు. నా భర్తను బ్రతికించు, నీకు సాక్షిగా బ్రతుకుతామని నేను ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆ విధంగా బ్రతికించడం జరిగింది. బ్రతికించిన తర్వాత ఆ తర్వాత మేము బెంగళూరుకి రావడం జరిగిందండి. బెంగళూరుకి వచ్చిన సందర్భంలో అక్కడ ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు నేను చేసిన ప్రతి పాపాన్ని నాకు బయటపరుస్తా ఉన్నాడు. అంటే అన్ని జ్ఞాపకం వస్తుంది, ఏమేమి చేశాను, నేనేం పాపాలు చేశాను, ఏం తప్పు చేశాను అన్నీ కూడా నాకు రివీల్గా అన్ని జ్ఞాపకం వస్తా ఉన్నాయి. అప్పుడు నేను అసలు ఇక ఎట్లా ఏడ్చానంటే నిజంగా రియల్గా అది పశ్చాత్తాపం అనేది నేను అప్పుడే గ్రహించానండి. అప్పుడు నేను రక్షణకు నిజమైన రక్షణ అంటే ఏంటంటే నేను అప్పుడే చూశాను. 2014లో నేను బాప్తిసం తీసుకున్నాను. కానీ నిజమైన రక్షణ నా జీవితంలోకి ఎప్పుడు వచ్చిందంటే 2020 సంవత్సరంలో నేను నిజమైన ఆ రోజు నేను 40 దినాల ఉపవాసం ఉండి కేవలం అంటే ఆయనకు కృతజ్ఞతగా అసలు నేను ఎంత పాపిని కదా యేసయ్యా, అసలు నన్ను ఎందుకు బ్రతికించావు, నన్ను ఎలా బ్రతికించగలిగావు, నిజంగా ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయనకి. అసలు నీ ప్రేమ అంటే నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా మేము యోగ్యులము కాదు కదా, ఎంత ఘోర పాపులము కదా, నువ్వు మమ్మల్ని ఎందుకు ప్రేమించావు, ఎందుకు మమ్మల్ని బ్రతికించావు, లోపల ఎంతమంది ఉండగా మమ్మల్ని నువ్వు ఎందుకు బ్రతికించావు ప్రభా, నీకు కృతజ్ఞతలని నేను 40 దినాలండి నిజంగా అది ప్రభు సన్నిధిలో చెప్తున్నాను. ఎంతగా బోధించానంటే నిజమైన పశ్చాత్తాపం ఆ రోజు నాకు కలిగిందండి. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నేను పశ్చాత్తాపడలేదు, కానీ దాన్ని పట్టింది మళ్ళా తనే తింటదంట. చూడండి అది ఎంత అసహ్యంగా ఉంటుందో. అలాగే మనం చేసిన పాపంలోనికి మనం ఏదైతే ఆశ్రయించుకొని దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి, దేవునికి మనము యథార్థంగా జీవించాలని ఈ పాపలోకాన్ని విడిచిపెట్టి నువ్వు మార మనసు పొంది రక్షణ పొందుకొని దేవుళ్ళలోకి వచ్చి మరణ అదే పాపంలోకి వెళితే నిత్యముగా నువ్వు ఎక్కడికెళ్తావు, మనకి నరకమే కానీ నిత్య జీవం మనకి ఉండదండి. సో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నికోదేము ద్వారా. నికోదేముకి అంత ఉందండి, ఆసక్తి ఉంది, అధికారం ఉంది, అన్ని ఉన్నాయి. తనకి ఒక బోధకుడిగా ఉన్నాడు, బోధించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆయనకి ఏమి లేదంట, ఆయనకి మరలా జన్మించే అనుభవం లేదు, నూతన జన్మ ఆయనకి అనుభవం లేదు. ఒకసారి జన్మించాను కదా, ఇదే జన్మం, ఇంకా నేను చాలా భక్తిగా ఉన్నాను, ఏ పాపము చేయలేదు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు, వ్యభిచారం చేయదు, పాపము చేయదు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పాటిస్తూ చాలా నిష్ఠ భక్తిగా జీవించేవాళ్ళని వాళ్ళు పరిశీలంటే. సో ఈ విధంగా ఉన్నాను కాబట్టి ఇక నాకు తిరిగి లేదు, నేను ఇంకా నిత్య జీవానికి వెళ్తామనుకున్నాను. కానీ యేసు ప్రభు వారు హెచ్చరిస్తున్నాడు ఏమంటే నువ్వు మరలా జన్మించాలి, అది కూడా నీటి మూలము అంటే వాక్యము ద్వారా. ఎప్పుడైతే మనకి బోధకులు కానీ ఎవరైనా మనకి సేవకులు వచ్చి మాట్లాడినప్పుడు కానీ, లేదా బైబిల్ వాక్యం మనం చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా పత్రిక ద్వారా మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడని ఆ మాటకి నువ్వు విధేయత కలిగి లోబడి కనుక దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నీలో ఒక పశ్చాత్తాపం వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేయడం మొదలు పెడతాడు, నిన్ను ఆ పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. అందుకే ప్రభు అంటాడు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే మనము సత్యములో లేనట్లండి, ఈ పాపలోకంలో ఉన్న మనము సత్యముగా లేము, మనము పాపంలో ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆత్మ దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. నువ్వు వాక్యము వినాలి, రెండోదిగా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి, అప్పుడే నీకు నిత్య జీవం ఉంటుందని ఇక్కడ నికోదేము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన బలము, మన శక్తి, మన అధికారము, మన ధనము ఏది కూడా మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళదు. కానీ
నిత్య జీవానికి తీసుకెళ్లేది ఏదైనా ఉందంటే అది యొక్క దేవుని వాక్యమే. వాక్యము వింటము కాదండి, వాక్యము విని మనము అంగీకరించాలి, దాని ప్రకారం మనము జీవించాలి. అప్పుడే మనకి నిత్య జీవం. లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికే వెళ్తాం. సో మనము ఈరోజు మనందరితో కూడా మనమందరం కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఇక్కడ వచ్చిన వారమే. కాబట్టి ఒకవేళ మనము అలాంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనము పరీక్షించుకుందాము. ఈ నికోదేము కూడా ఆయన తర్వాత ఆయన జీవితంలో ఎంత రూపాంతరం చెందాడంటే చీకటిలో వచ్చి యేసు ప్రభుని దర్శించుకున్నాడు, యేసు ప్రభుతో సంభాషించాడు. అంటే ఎవరు చూడకూడదు అనుకున్నాడేమో, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఒక వార్తను, ఆ సువార్తను ఆయన విన్నాడో ఆయనలో ఒక గొప్ప రక్షణ కార్యం జరిగింది. మతము ద్వారా నేను పరలోకానికి వెళ్ళను, నిత్య జీవాన్ని పొందుకొని, కానీ ఆయన గ్రహించి ఆయనలో ఒక రక్షణ కార్యం జరిగింది. చీకట్లో నుండి ఆయన ఎక్కడికి వచ్చాడ? ఆయన తర్వాత ఈవినింగ్ టైంలో ఆయన యేసు ప్రభు పక్షాన మాట్లాడుతూ ఉన్నాడండి. రెండోదిగా చూస్తే యేసు ప్రభు పక్షాన మాటిస్తున్నాడండి. అంటే ఆయన అక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరు? 70 మంది సభ్యులు 69 మంది వాళ్ళు దేవుణ్ణి ఎలా శిక్షించాలని అంటే ఈయన ఒక్కడే దేవుని పక్షాన వాదిస్తూ ఉన్నాడు. ఈయన కూడా పరిసేడే కదండి, ఈయన కూడా ఆ సభ్యులు ఒక సభ్యుడే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడో, ఆయన వాక్యం విన్నాడో, ఈయన ఒక గొప్ప మార్పు కలిగింది. ఈయన యొక్క గొప్ప రక్షణ కార్యం జరిగి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా తీర్పు తీరుస్తామో, ఆయన రాకుండా ఆయన వర్షన్ ఏంటో, ఆయన చెప్పేదేదో మనం వినకుండా ఆయన ఎలా మనం తీర్పు తీర్చగలమని యేసు ప్రభు పక్షాన ఇక్కడ వాదిస్తూ ఉన్నాడండి. అంటే ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూడండి. మనలో కూడా దేవుడు అదే మార్పుని కోరుకుంటా ఉన్నాడు. మనం ఎప్పుడు ఉన్నట్లుగా ఉండకూడదు, కానీ మనం రక్షించబడిన మనం కూడా మనలో కొన్ని మార్పులు రావాలంటే మనము పాపులమే, ఏదో ఒకటి మనము మానవులు కాబట్టి తప్పులు చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము సరి చేసుకుంటా ఉండాలి. మూడోదిగా ఆయనలో ఉన్న మార్పు ఏంటంటే ఆయన మధ్యాహ్నం అంటే వెలుగులోకి వచ్చేసాడండి. ఇంకా అంటే దేనికి ఆయన భయపడట. ముందు చీకటిలో ఉన్నాడు, తర్వాత ఈవినింగ్ టైంలో వచ్చి దేవుని పక్షాన్ని వాదించాడు. మూడోదిగా మధ్యాహ్నం ఆయన వెలుగులోనికి వచ్చేసాడు. ఇంక ఎవరికి నేను భయపడను, ఎందుకంటే నిత్య జీవం ఇచ్చే దేవుని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంక ఎవరికి నేను భయపడనని ఆయన శిష్యులే ఆయన వదిలేసి వెళ్ళిన సందర్భంలో, కానీ ఈయనైతే ఆయన అక్కడికి వచ్చి ఆ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన ఎదురు వచ్చిన నికోదేము కూడా మొదటి 3వ వచనంలో మనం ఏం చూసామో అదే ఇక్కడ రాయబడిందండి. 38 నుంచి అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుట పిలాతు నొద్దకు సెలవడేను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన ఎదుకు వచ్చిన నికోదేము కూడా బోడముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను అని ఇక్కడ ఉందండి. చూడండి, చివరిగా ఆయన ఎలా వెలుగులోకి వచ్చాడు అంటే ఇంకా భయం లేదు ఆయనకి. ఎప్పుడైతే ఆయన యేసయ్య వాక్యం విన్నాడో ఆయన వెలుగులోకి వచ్చి ధైర్యముగా ఆ యేసయ్య యొక్క శవాన్ని, ఆ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్లి ఆ భూస్థాపన కార్యక్రమంలో తనకి ఏదైతే కలిగి ఉన్నాడో చాలా విలువైనది ఆ యేసయ్యకు సమర్పించడం మనం ఇక్కడ చూస్తామన్నామండి. ఈరోజు నికోదేము ద్వారా దేవుడు మనతో మాట్లాడిక చాలా విషయాలు నేను చెప్పాలంటే, కానీ సమయం 1:30 అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈరోజు దేవుడు నికోదేము ద్వారా మనతో మాట్లాడాడు. మనము తిరిగి మరలా జన్మించాలి. ఏదో ఊరికే చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, కానీ మనం ఏం చేయాలంట? తిరిగి నువ్వు జన్మించాలి. నికోదేము, నీకు బలం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నీ దగ్గర ఇంకా ఏదైనా ఉండొచ్చు, కానీ నువ్వు మరలా కొత్తగా దేవునిలో జన్మించాలి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళ్తావని నికోదేము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ రక్షణ కార్యం జరగకుండా ఏదో నామకార్థంగా మనము బాప్తిసం తీసుకుంటే కనుక దాని ద్వారా కూడా మనము నిత్య జీవానికి వెళ్ళము. కాబట్టి మనము నిజమైన పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి. నిజమైన పశ్చాత్తాపం అంటే మనము ఇంతకు ముందు చేసిన క్రియలు చేయకుండా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆయన మందిరానికి వస్తూ ఆయనకి ఏది ఇష్టమో, ఆయన మనం ప్రేమించే వారం ఉంటే ఆయనకి ఏది ఇష్టమో ఆయన కార్యములు చేసి ఆయన నిత్య జీవానికి వారసులు అవ్వాలని దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడిన మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె ఇచ్చిన ప్రార్థన.
జీవము కలిగిన దేవా యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రమైన ప్రభా నీ హృదయం ద్వారా నా తండ్రి అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రమైన మాకు మేము నీతిమంతులం అనుకుంటున్నాం నాయన ఈ పరిసెడ్లగా నాయన ఈ నికోదేమి అధికారి నాయన యూదుల అధికారి ఈ పరిసెడ్ అనుకుంటున్నాడు ప్రభా మాకు మేమే చాలా నీతిమంతులము మేమే చాలా యథార్థవంతులము ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అని చెప్పేసి అనుకున్నాడు కానీ అయా మేము మరలా జన్మించాలని నాయన నికోదేము ద్వారా మమ్మల్ని హెచ్చరించిన ఈ మాటలను బట్టి నీకు వందనాలయ్యా మా పాత జీవితాన్ని మా పాత బ్రతుకుని మా పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి నూతనముగా మరలా నీతో జన్మించిన వారికి నిత్య జీవం ఇస్తామని అయా నేను రూఢిగానైనా ఒక ఆజ్ఞనిచ్చి అయా వీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలో నన్ను ఇంకా మేము సరి చేసుకుంటున్నాయినా అయా నైనా నీకు మహిమకరంగా అయా నికోదేము వలెనైనా నీకు మహిమకరంగా అనేక మంది ఎదుట సాక్షులుగా మేము జీవించేవారుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతున్నామని చిన్న మనం ఎదురడిస్తున్నామని అడిగినట్టు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఎంతమంది అర్పణంతో మనం వచ్చిన బాబు వచ్చి ప్రేయర్ చేస్తాం. Gracias.